అమ్మా నందిని ఎక్కడున్నావమ్మా? ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. ఏంటి ఇప్పుడే ఆఫీస్ అయిపోయిందన్నావు? అవును చెప్పాను. ఇంటికి వస్తూ ఉండగా ఆఫీస్కి మళ్ళీ తిరిగి రమ్మని టీమ్ లీడర్ కాల్ చేశారు. సో ఆఫీస్కి వెళ్తున్నాను. 15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని రాత్రులు చాలాసేపు బయట ఉంటాం మంచిది కాదమ్మా. పెళ్లి కొడుకు వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? అమ్మా నేనున్న ఫీల్డ్ ఇక్కడే ఉండి అమెరికాలో టైమింగ్స్ కి వర్క్ చేసేది. దీన్ని పెళ్లి కొడుకు వాళ్ళే అర్థం చేసుకోవాలి. అది నేను చూసుకుంటానులే. అర్థం చేసుకోదేంటి? ఇంత రాత్రి పూట తను ఎక్కడికి వెళ్ళింది? లేట్ అయిందిరా. అమ్మ కాల్ చేస్తూ ఉంది. మరీ ఎక్కువగా తాగకు. ఓకే బాయ్. హలో, నువ్వు బై చెప్పి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతావు. నేను తాగకుండా ఏం చేయాలి? ఆఫ్టర్ మ్యారేజ్ నా నందు డార్లింగ్ తో డేటింగ్ మీటింగ్ కుదరదు కదా. పోరా ఫూల్. మ్యారేజ్ అనేది ఒక కమిట్మెంట్. అది పేరెంట్స్ కోసం. ఎంజాయ్మెంట్ అనేది నా కోసం. నా పాలసీస్ నేను ఎవరి కోసం దేని కోసం మార్చుకోను. అర్థమైందా? బాయ్. నేనేనే నిశ్చితార్థం చేసుకుని నువ్వు భార్యగా రాబోయే దానివి. పవిత్రంగా కన్నె పిల్లలా వస్తావని ఒకడు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. నువ్వు తిరిగి వస్తావు నాకు తెలుసు నందు డార్లింగ్. కూల్, టేక్ ఇట్ ఈజీ. ఎవరు సార్ మీరు? మీకేం కావాలి? భయపడ్డావా? నీ పేరేంటి? కామేశ్వరరావు. గుడ్ నేమ్, కామేశ్వరరావు. అరే కామేశ్వర, నీకు అక్క చెల్లెలు లేరంట్రా? చెప్పరా. ఒక అక్క, ఇద్దరు చెల్లెలు సార్. వాళ్ళలాంటి వాళ్ళు పెళ్లికి ముందే డేటింగ్ మీటింగ్ అంటూ వెళ్తారా? సార్ మైండ్ యువర్ వర్డ్స్. అంత కోపం వస్తుందా? వెళ్తారా వెళ్ళరా? వెళ్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? చచ్చిపోతాను సార్. ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. అయితే చావరా. వయసుకు మించిన డబ్బులు సంపాదిస్తే అవి ఎవరు సంభరిస్తారా? ఈ కలియుగంలో అక్రమ సంబంధాలు, హద్దు మీరడాలు, వీటన్నిటికీ అమ్మాయిలు మాత్రమే కారణం కాదురా. నీలా కామంతో కళ్ళు మూసుకుపోయిన పిశాచులు. నీలాంటి 10 మంది వాళ్ల వల్ల 90% అమాయకులైన మగవాళ్ళకి చెడ్డ పేరురా. నీలాంటి వాళ్ళకి ఇదేరా సరైన శిక్ష. నగరానికి దూరంగా ఉన్న ఒక రిసార్ట్ లో ఒక 20 ఏళ్ల యువతిని తన లవర్ ని ఎవరో అపరిచితుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో ప్రజలకి భయాన్ని కలిగించింది. ఈ సంఘటన గురించి విజయవాడ పోలీసులు తీవ్రంగా విచారణ. హాయ్ సూర్య. హలో సార్. ఎలా ఉన్నారు? ఏంటి ఇలా వచ్చారు? సార్ ఆ అమ్మాయి నందిని మా ఇంటి పక్కనే ఉంటుంది సార్. సార్ జస్ట్ యాజ్ ఎ నైబర్ ఏమైందో తెలుసుకుందామని వచ్చాను సార్. ఆ అమ్మాయి తలకి బుల్లెట్ తగిలే చచ్చిపోయింది. ఎవరో ఏంటో తెలియట్లేదు. వీళ్ల మధ్య గొడవ ఉందా లేదా పర్సనల్ వెంజెన్సా అని తెలియట్లేదు. ఇప్పుడే పిఎం ఫార్మాలిటీస్ అని జరుగుతున్నాయి సూర్య. ఎనీ ఎవిడెన్స్? ఇంకా పక్కా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. బయలుదేరతాను సార్.
సార్ కొట్టగండి సార్. మా నాన్న ఎవరు తెలుసా? వెళ్ళి మీ అమ్మని అడగరా. వచ్చి చూస్తాను ఈ సంగతి. సార్ ఆ అబ్బాయిల కేసు ఏంటి? టీజింగ్ కేసు సార్. ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద కంప్లైంట్ ఇచ్చారా? హాస్పిటల్ వరకు వెళ్ళాలి సార్. తీసుకోవాలి. ఏం చేయక్కర్లేదులే గానీ ముందు వాళ్ళని రిలీజ్ చేయి. సార్ ఎఫ్ఐఆర్ రాయబోతున్నాను. వాళ్ళు డబ్బు గల పిల్లలయ్యా. పెద్దోళ్లతో గొడవ పెట్టుకోవడం, తర్వాత మెమో తీసుకోవడం, ఇదే పని అయిపోయింది నీకు. సార్ ఇటువంటి వాళ్ళను ఊరికే వదిలిపెడితే ఆ అమ్మాయిలు ఏమైనా చచ్చిపోయారా? బతికే ఉన్నారుగా. ఎటో నీకే చట్టం, నీతి, న్యాయం తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు. ముందు వాళ్ళని రిలీజ్ చేసి నన్ను వచ్చి కలు. నిన్ను అరకులోకి ట్రాన్స్ఫర్ చేయమని నాకు ఆర్డర్ వచ్చింది. ట్రాన్స్ఫరా? దాని గురించి నేను ఎప్పుడు దిగులు పడను సార్.